దైవాత్ముడా, పరిశుద్ధాత్మదేవా, వాక్యమయున్న యేసు రండయ్యా, మాతో మాట్లాడండి, మమ్మను దర్శించండి, మమ్మలను ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, మమ్మలను అభిషేకించండి. మహిమ మీకే చెల్లిస్తూ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా అందరిని దర్శించి దీవించి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య నామమున ఆమేన్. కూడి చేరవచ్చున మీ అందరికీ మరొక్కసారి యేసయ్య ప్రశస్త నామమున నా ప్రేమ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. అందరికీ యేసయ్య మనలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రభువు మనల్ని ప్రేమించి మరొక క్రొత్త నెల మన జీవితాల్లో ప్రసాదించారు. మనకంటే గొప్పవారికి, మనకంటే గనులకు లేని భాగ్యము ఈరోజు మనందరికి ఇచ్చారు. ఆమేన్. వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, మీరు దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరమని చెప్పెను. ఇది నా శరీరము అని. మరియు ఆయన గిన్నె పట్టుకొని దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చాలు తల్లి, నిబంధన రక్తం. బల్లారాధన గురించినటువంటి కొన్ని విషయాలు, సంస్కారపు ఆరాధనలో దాగి ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు చెప్పాలని మరోసారి ప్రేరేపించబడ్డాను. యేసుక్రీస్తు ప్రభుల వారు రేపు అనగా గుడ్ ఫ్రైడే రోజున శిలువ మీద మరణిస్తారు అనిపించుకొని మొదటి రోజు గురువారం సాయంకాలం తన శిష్యులందరితో కలిసి విందును ఏర్పాటు చేయమన్నారు, భోజనం. ఆ విందుకి యేసయ్య తన 12 మంది శిష్యులు కూడా హాజరయ్యారు. సాయంకాలం పూట జరుగుతుంది. రేపు యేసయ్య శిలువ పైన మరణిస్తారు అనగా ముందటి రోజు జరుగుతున్నది. ఇది భోజనం జరుగుతూ ఉండగా యేసయ్య ఒక రొట్టెను తీసుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి దాన్ని విరిచారట. దేవునికి స్తోత్రం చెప్పండి. రొట్టెను ఆశీర్వదించి విరిచారు. హల్లెలూయా. విరిచి శిష్యులకిచ్చి ఇది తినండి, మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము అని చెప్పారు. భోజనం అయిపోయింది. తర్వాత పాత్రలోనిది ఇచ్చి దాన్ని కూడా సేమ్ అలాగే ఆశీర్వదించి ఇచ్చి దీన్ని పుచ్చుకొని త్రాగండి, ఇది మీ కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన లేదా నిబంధన రక్తం. ప్రభు ఏం చెప్తున్నారో, ప్రభు ఏం చేస్తున్నారో ఈ 12 మంది శిష్యులకి అర్థం కావట్లా.
భోజనానికి ఏర్పాటు చేయండి అన్నారు, భోజనం ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎలా కూర్చుంటారో అలాగే కూర్చున్నారు. ఎప్పుడూ చేయనట్లుగా, ఎప్పుడూ చెప్పనట్లుగా ఈరోజు చెప్తున్నారు యేసయ్య. రొట్టెను తీసుకుని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరచి తినండి. పాత్రను తీసుకొని ఆశీర్వదించి ఇచ్చి త్రాగండి. ఇది నా శరీరము, ఇది నా రక్తము. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకునేటువంటి ప్రత్యేకమైన దినం ఈరోజు. నెలలో మొదటి ఆదివారం రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆచరించే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. దీన్ని ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అంటారు. సప్పర్ అంటే రాత్రి భోజనం. కొంతమంది యేసయ్య రాత్రే చేశారు కాబట్టి ఆ క్రమం రాత్రే చెయ్యాలి. లక్షవారమే చేశారు కనుక లక్షవారమే చెయ్యాలి. మీరు పగలిస్తున్నారు, మీరు తప్పు. ఆదివారం ఇస్తున్నారు, ఇంకా పెద్ద తప్పు అని బోధించే సంఘాలు కూడా బయలుదేరాయి. ఈ రోజులు, ఈ సమయాలు, ఇవన్నీ మనం పెట్టుకున్న. దేవుడు రోజులు, సమయాలు నిర్ణయించాల. రేపు ఉదయం ఆయన సిలువ వేయబడతారనగా ముందు రాత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కనుక అది రాత్రిపూట జరిగింది కనుక సప్పర్ అనే పేరు. రాత్రి భోజనాన్ని సప్పర్ అంటారుగా, మధ్యాహ్న భోజనానేమో లంచ్ అంటారు. కాబట్టి ఆ పేరు లార్డ్ సప్పర్, దేవుని రాత్రి భోజనం అనే పేరు వచ్చింది. అసలు నిజానికి బైబిల్ ప్రకారం దాన్ని సంస్కార భోజనం, కొంతమంది రొట్టిరుపు అంటారు, ద్రాక్షారసాలు అంటారు, మరి కొంతమంది ఇంకేదో కొత్త కొత్త పేర్లు. అలా అనడానికి వీల్లేదు. ఒకే మాట, ప్రభు సంస్కార ఆరాధన లేదా యేసయ్య శరీరము, యేసయ్య రక్తము తీసుకునే క్రమం. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా నెలలో ఒకసారి ఖచ్చితంగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి. దాంట్లోకి ఎటువంటి రాజీలు మోమాటాలు లేవు. ఎందుకు ఇలా చెయ్యాలి అని అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కోసం. ఎందుకు ఇలా చెయ్యాలి అని అంటే మనం దేవుని సంఘములో సభ్యులు, సహవాసములో మనం సభ్యులు అనటం కోసం. ఎందుకు ఇది చెయ్యాలి అని అంటే చెయ్యమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. ఎందుకు దీన్ని చెయ్యాలి అని అంటే ఆయన నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు అనే సువార్తను వెల్లడి చేయటం కోసం. ఎందుకు దీన్ని చెయ్యాలి అని అంటే ఇదిగో పరలోకములో మనం ప్రవేశించటం కోసం. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకుంటే అయిపోతుంది, బాప్తిస్మం తీసేసుకున్నారు కదా ఇక అంతా అయిపోయినట్టే అనుకుంటున్నారు కొంతమంది. బాప్తిస్మం అనేది కొత్తగా పుట్టినటువంటి బిడ్డ, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సరే ఎదగాలి, పెరగాలి, పెద్దవ్వాలి. ఆ తర్వాత వయసు వచ్చాక పెండ్లి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఒక కుటుంబం. ఆ విధంగా ఎలా ఉందో ఈ ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ బాప్తిస్మం అనేది ఒక మెట్టు అయితే ఆ నెక్స్ట్ స్టెప్ ఈ ప్రభు సంస్కారపు ఆరాధన. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, బాప్తిస్మం తీసుకోవడానికి 14 లేక 15 సంవత్సరాల వయసు చాలు. 14 లేక 15 సంవత్సరాల వయసు
చాలు. మంచి చెడ్డలు ఎరిగే వయసు అది. కాబట్టి ఆ వయసు కలిగినటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల కోసం ప్రార్థించండి. వారు ఖచ్చితంగా రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలని మీరు ప్రార్థన చేయండి. మీరు బలవంతం చేయొద్దు. మీ బాధపడలేక వాళ్ళు మునగటం కాదు, వారంతటకు వారే మిమ్మల్ని అడగాలి, మమ్మీ నాకు బాప్తిస్మం ఇప్పించు, నాన్న నేను బాప్తిస్మం పొందుతాను. వారి కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారిని ప్రేరేపిస్తాడు. ఈ చక్కదైన తిన్నని మార్గంలోనికి వారు వస్తారు. బలవంతంగా నీ ఇష్టాలన్నీ కూడా వారి మీద రుద్ది అలా కాదు. రక్షణ అనేది ఎవరికి వారిదే, పర్సనల్, వ్యక్తిగతంగా. నీ రక్షణ నీ భర్తకు పనిచేయదు, మీ ఇద్దరి రక్షణ మీ పిల్లలకు వర్తించదు. రక్షణ ఎవరికి వారే. కనుక పిల్లలైనటువంటి వారికి మీరిచ్చే గొప్ప బహుమతి వారి కొరకు నిత్యము ప్రార్థన చేయటం. వారు రక్షణ పొందాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, భయభక్తులతో జీవించాలి అని మీ పిల్లలకు మీరిచ్చే గొప్ప బహుమతి అదే. చాలామంది బంగారం కొన్నాం, వెండి కొన్నాం, బట్టలు కొన్నాం, వారికి బండి కొన్నాం అని సంతోషిస్తూ ఉంటారు. అవి వారికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడదు. వాటిని వారు ఉంచుకుంటారు, ఎక్కడైనా పడేసుకుంటారు. కానీ వారికి ఇచ్చే నిజమైన బహుమతి ఏంటంటే నిత్యము వారి కొరకు ప్రార్థించటమే. నిత్యము వారి కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడమే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమతి. యోబు గారు పొద్దున్నే అరుణోదయాన్ని లేచి తన పిల్లల కొరకు ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క పొటేలుని, ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క గొర్రెని బలిచ్చేవాడట. 10 మంది పిల్లలైతే ఆ 10 మంది పేరున ప్రతిరోజు 10 పొట్టేళ్ళు తెగేవంట ఇంట్లో. దేవునికి నైవేద్యం. ఏమండి, గడిచిన దినం నా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమో, ఏ విషయంలోనైనా జారిపోయారేమో, నా పిల్లలు దేవునికి విరోధంగా ప్రవర్తించారేమో, అయ్యా క్షమించు. ఈ ధూపాన్ని, ఈ నైవేద్యాన్ని, ఈ బలులను మీరు ఆగ్రహించి నా పిల్లల మీద ఏ దోషము, ఏ పాపము, ఏ శాపము ఉండకుండా తప్పించునైనా, కాపాడునైనా అని అరుణోదయాన లేచి యోబు గారు తన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో బలి అర్పణ జరిగించేవాడు. అంటే మన యోబు గారు లాగా చేయాల్సిన పని లేదు. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనలో ఆ బలులు, నైవేద్యాలు, హోమాలు ఇప్పుడు అవసరం లేదు. ఆ బలి, ఆ నైవేద్యము, ఆ హోమం ఏంటంటే నీ పిల్లల కోసం నీవు కన్నీళ్లు విడిచి మోకాళ్ళు నీ చేతులు చాపటమే. దేవునికి స్తోత్రం. యోబు గారు లాగా 10 గొర్రెలు, 20 గొర్రెలు, 100 గొర్రెలు వేయాల్సినంత పని లేదు. ఇప్పుడు అంత రిస్క్ లేదు, అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే గొప్పది ఉదయాన్నే లేచి నీ పిల్లల కోసం నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి వారి కొరకు చేతులు ఎత్తడమే గొప్ప ధూపం. అదే నీ పిల్లలకి ఇచ్చే నిజమైన బహుమతి. ఆలోచించండి తల్లిదండ్రులారా. నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను, మీకు ప్రశ్న వేస్తున్నాను. పొద్దున్నే లేచి ఏం చేస్తున్నారు? హడావిడిగా 2 ముక్కలు అనేసి వెళ్ళిపోవడమేనా? మీ పిల్లలకు మీరు ఇచ్చే చెరగని బహుమతి
అద్భుత బహుమతి. మీ పిల్లల దగ్గర నుంచి ఎవ్వరూ అపహరించలేని బహుమతి ప్రార్థనయే. దేవునికి స్తోత్రం. మీ పిల్లల కోసం, వారి అందమైన భవిష్యత్తు కోసం, వారి రక్షణ జీవితం కోసం, వారి అందము, ఆరోగ్యము, క్షేమస్థితి కోసం మీరు ప్రార్థన చేయకపోతే, మీ పిల్లల కోసం మీరు కన్నీళ్ళు విడవకపోతే, మీరు చేతులు ఎత్తకపోతే ఎవరెత్తుతారు? కాబట్టి లేనిపోని బహుమానాల సంగతి అటుంచండి. నిజమైన బహుమతి అయినా ఇది మీ పిల్లల కోసం ఈ రోజు నుంచే ప్రారంభించండి. దేవునికి స్తోత్రం. రక్షణ విషయంలో కూడా తడవు చేయొద్దు. ప్రభువు మీ పిల్లలు ప్రేరేపించినప్పుడు పెళ్ళి, చదువు, ఉద్యోగం, వ్యాపారం అని అడ్డుకట్ట వేయొద్దు. మీరు అడుగుతున్నారుగా దేవుణ్ణి. దేవుడు నీ బిడ్డను దర్శించాడు. నీ బిడ్డ ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కార్యక్రమానికి నో చెప్పొద్దు. వారు ఎంత త్వరగా రక్షణ పొంది దేవుని ఇంటిలో కుటుంబ సభ్యులైపోతే అంత మంచిది. రేపేమి సంభవించునో మనకి తెలియదు. హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే తడవు, ఆలస్యం చేయొచ్చేమో కానీ రక్షణ విషయంలో కూడా మాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు. ఏమండి, రక్షణ చాలా ప్రధానం. వారు దేవుని తెలుసుకోవడం, దేవుణ్ణి అంగీకరించడం, దేవుని పిల్లలైపోవడం, దేవుని సొత్తుగా ఉండడం నిజంగా గొప్ప భాగ్యమని నేను ప్రకటిస్తూ ఉన్నాను. రెండవదిగా, అలా రక్షణ పొందినటువంటి మీరు, రక్షణ పొందిన వారు ఎవరైనా సరే చేయాల్సిన రెండవ పని ఏంటంటే సంస్కారపు ఆరాధనని మిస్ అవ్వకుండా. కొంతమంది చూడండి ఒక్కొక్క నెల మిస్ అవుతున్నారు, 2 నెలలు పోగొట్టుకుంటున్నారు. ఏంటి అనంటే ఇక ఎన్నో చెప్తారండి. సాకులు ఎందుకున్నాయంటే చెప్పుకోవడం కోసమే ఉన్నాయి. సాకులు ఎందుకున్నాయండి? చెప్పుకోవడం కోసమే. మన సాకులు చూపెట్టడం కాదు. పనులున్నా, వ్యవహారాలున్నా, కార్యక్రమాలున్నా, ఇది దేవుని రోజు, ఇది దేవుని సన్నిధి, మరి విశేషంగా ఇది మొదటి ఆదివారం, ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి, నేను నా ప్రభువు చేసినది జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై నేను పాల్గొనాలి అనే బాధ్యతాయుతంగా మానక ఈ కార్యక్రమంలో పాలి పంపులు పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. చెప్పండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన. క్రొత్త నిబంధనలో యేసయ్యే ఏర్పాటు చేశారు అనుకోకండి, పాత నిబంధనలో కూడా జరిగింది ఇది. చూద్దామా ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయము. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండినైనను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 12వ అధ్యాయము మొదటి నుంచి 20 వరకు చదివినట్లయితే తర్వాత మీరు చదువుకొందురు. ఇది పాత నిబంధన కాలములోనే యెహోవా దేవుడు ప్రారంభించిన క్రమం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం కింద నుంచి విడిపించబడిన తరువాత తొలిసారిగా దేవుడు వారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విమోచించబడ్డాక ఫరో చేతి కింద నుంచి, ఐగుప్తు దేశము నుంచి వారు బయటకు వచ్చాక
మీరు ఈ పని చెయ్యాలి. ఎందుకనంటే మీరు స్వతంత్రులయ్యారు, మీరు విడిపించబడ్డారు. ఫరోకి మీ మీదకి అధికారం లేదు. ఐగుప్తు దేశం యొక్క కాడి మీ మీద లేదిక. మీరు స్వతంత్రులు, మీరు విడిపించబడ్డారు. కాబట్టి ఈ పండుగ, ఈ పస్కా పండుగ మీరు ఆచరించాలి అని యెహోవా తండ్రి ఐగుప్తు దేశములో ఆఖరి తెగులు, ఐగుప్తీయులను బాధ పెట్టడానికి దేవుడు పంపిన ఆఖరి తెగులు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మరణ మృదంగం మోగింది. చెప్పండి, ప్రతి ఇంట్లో కూడా. అంతకుముందే 9 రకాలైన తెగుళ్ళు పంపించాడు. ఆ తెగులు ఉన్నప్పుడేమో మోషే మీ ప్రజలను తీసుకెళ్ళిపో అనేవాడు. ప్రార్థన చేశాక తెగులు ఆగిపోయేది, నేను పంపను అనేవాడు. అలా 9 సార్లు జరిగింది. 10వసారి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క శవం. వారి పిల్లల్లో ప్రథమ సంతానం ఆడైనా మగైనా, వారి పశుమందలో ప్రథమ సంతానం తొలిచూలు, గొర్రెల్లో అయినా గేదెల్లో అయినా ఆవుల్లో అయినా మొదటిది. ఇటు మనుషుల్లోనూ అటు పశుమందలోనూ ఆ తొలి సంతానాన్ని చంపునట్లుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా గగ్గోలు పుట్టగా అప్పుడు ఫరో, మోషే నీకు నీ దేవునికో దండం, నీవు వద్దు, నీ దేవుడు వద్దు, నీ ప్రజలు వద్దు, వెళ్ళిపోండి. ఇప్పటి వరకు నేను వెళ్ళిపోండి అని అడ్డం తిరిగాను, కానీ వద్దొద్దు అని అప్పుడు తీర్మానం చేసుకున్నాడు. అందుకు ఆ సూచనగా యెహోవా తండ్రి ఈ పండగ చేసుకోమన్నాడు. ఏ పండగ? పస్కా పండుగ. దేవునికి స్తోత్రం. ఆ పస్కా పండుగే యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరి కోసం 2024 సంవత్సరాల క్రితం ఆ ఘోరమైనటువంటి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం. ఆనాడు ఆ పస్కా పశువుకి సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ సిలువ త్యాగం. హల్లెలూయా. కాబట్టి ఇది కొత్త నిబంధనలో యేసయ్య ప్రారంభించింది కాదు, యెహోవా తండ్రి ఆ లెక్కల్లో ఆ క్రమం చొప్పున అప్పుడే ప్రారంభించారు. అది కొనసాగింపుగా మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రొట్టె ఆయన శరీరం, ఈ రసము ఆయన రక్తం. కొంతమందికి అనుమానం ఏంటండి, చపాతీ ముక్కలు ఇచ్చి ద్రాక్ష రసం పోసి ఆయన శరీరము ఆయన రక్తం అంటున్నారు ఏంటి? అవును, ప్రార్థన చేయకముందు అది చపాతీనే, ప్రార్థన చేసిన తరువాత అది ప్రభు శరీరం అని విశ్వాసం. ప్రార్థన చేయకముందు అది ద్రాక్షారసమే, ప్రార్థన చేసిన తరువాతన అది ప్రభువు రక్తము. మన విశ్వాసం అండి అది. వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి అలా మాట్లాడతారు. రొట్టె ఆయన శరీరం ఎలాగవుతుంది, ద్రాక్షారసం ఆయన రక్తం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తారు. దాంట్లో నిజముంది. వారికి విశ్వాసం లేదు కనుక వారికి అది రొట్టె, వారికి అది రసం. మనకైతే ప్రార్థన చేసిన తర్వాత అది ఆయన శరీరం, ప్రభువు శరీరం, ప్రభువు రక్తం. దేవునికి స్తోత్రం. అలా మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడం వల్ల మనము ఆయనలో జీవిస్తాం. మరి తీసుకోని వారి పరిస్థితి ఏంటి? మానేస్తున్న వారి పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు వస్తూ అప్పుడప్పుడు తీసుకొని అప్పుడప్పుడు మానేసే వారి పరిస్థితి ఏంటి అంటే జీవించలేరు దేవునిలో. ఏదో బట్టలు వేసుకుని, ఏదో బైబిల్ పట్టుకుని, ఏదో క్రమంగా గుడికి వచ్చటం వల్ల ఆయనలో నీవు జీవిస్తున్నావు అనేది కేవలం కల్పితం. కేవలం మనుషుల్ని నమ్మించటానికి, సేవకులకు కనబడటానికి, సంఘ పెద్దలకు కనబడటానికి
మాత్రమే కానీ నిజంగా దేవుని దృష్టిలో నువ్వు జీవిస్తున్నావు అనే పేరు ఎప్పుడు ఉంటుందంటే నిజంగా ఆయన ఏర్పాటు చేసిన ఈ క్రమాన్ని నువ్వు మానకుండా తూచా తప్పకుండా చేసినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తల కార్యములు తీయండి 2వ అధ్యాయము 41, 42 వచనాలు చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి. అలా ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో, క్రొత్తగా బాప్తిసం పొంది దేవుని కుటుంబంలో సభ్యులయ్యారో వారు అపోస్తలుల బోధయందును ఖచ్చితమైన బోధలోను సహవాసమందును ఒక చక్కని సహవాసంలోను రొట్టె విరుచుట యందును రొట్టె విరుచుట అనే కార్యక్రమంలోను ప్రార్థన చేయటములోను ఎడతెగక యుండిరి. మానకుండా మానివేయకుండా గ్యాప్ రాకుండా ఉన్నారట. హల్లెలూయా. రక్షణ పొందిన వీరు, సంఘములో చేర్చబడిన వీరు, నూతనంగా బాప్తిసం పొంది ప్రభువుకి శిష్యులుగా పిల్లలుగా మారిన వీరు మానకుండా ఎడతెగకుండా ఇవి చేస్తున్నారట. హల్లెలూయా. క్రొత్తగా తీసుకున్న వారే ఇది మానకుండా చేస్తున్నారు అని అంటే మరి మనం తీసుకుని ఎంతకాలమైంది? క్రొత్తగా జాయిన్ అయిన వారే అంత శ్రద్ధాశక్తులతో చేస్తుంటే మరి 5, 10, 15, 20 సంవత్సరాలు అయినటువంటి మనం ఇంకెంత శ్రద్ధాశక్తులు పెట్టాలి ఈ భోజనం మీద? మనం ఇంకెంత భక్తి విశ్వాసాలు ఉంచాలి ఈ భోజనం మీద? ఇంకెంత ఎదురు చూడాలి ఈ భోజనం కొరకు? ఎప్పుడు వస్తుందా మొదటి ఆదివారం? ఎప్పుడు తీసుకుంటానా ప్రభు శరీరం? ఎప్పుడు త్రాగుతానా ప్రభు రక్తం అని ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా. కొంతమంది కేవలం మొదటి ఆదివారమే వస్తారు. ఎందుకనంటే ఇది ఉందని, ఇది ఇస్తారని. అన్ని ఆదివారాలు మానేసి ఈ ఒక్క ఆదివారం రావటం వల్ల నువ్వేదో దేవునికి పెద్ద భయపడిపోతున్నావు, నీవేదో దేవునికి చాలా భక్తి చేసేస్తున్నావు అని కనుపరుచుకుంటున్నావంతే. దేవునికి స్తోత్రం. ఆదివారాలు మాని కేవలం ఈ ఒక్క ఆదివారం వచ్చేసి అవి తీసుకుంటే అయిపోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. ఏదో జిల్లాలో ఉన్నానండి, ఏదో పట్టణంలో ఉన్నానండి, అక్కడ ఏదో జీవనోపాధి కోసం ఉంటున్నానండి, నెలకోసారి వస్తానండి, ప్రతి ఆదివారం అక్కడ దగ్గరలో వెళ్తానండి అంటే తప్పు లేదు. మందిరానికి కూతవేటు దూరంలో ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట ప్రయాణం చేస్తే వచ్చి సన్నిధిలో ఉండేటువంటి మంచి అవకాశం కలిగినటువంటి సమీపంలో ఉన్నా సరే అనేక మంది దేవుని మందిరాన్ని, సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, ఏమనంటే మీరు సమాజముగా కూడుట మానక. చెప్పండి, ఎలాగా? సమాజముగా కూడుట, సంఘముగా కూడుట, సహవాసంగా కూడుట మానకూడదు. మనమేమో మానడం అలవాటు అయిపోతుంది. నెలకొకసారి రావడం అలవాటు చేసుకుంటున్నారు. ఒక వారం భర్తను పంపుతున్నారు, ఒక వారం వారు వస్తున్నారు, ఒక వారం పిల్లలను పంపుతున్నారు, ఒక వారం పెద్దోళ్ళు వస్తున్నారు. అందరూ కలిపి మొదటి వారం పెట్టుకుంటున్నారు ప్లానింగ్. హల్లెలూయా. అది వాక్యానుసారం కాదు. ప్రతి ఆదివారము గొప్పదే, ప్రతి ఆదివారము ప్రభు దినమే. ప్రతి ఆదివారం కూడా మన పనులు మాని ప్రభు సన్నిధిలో కనబడాలి. ఇది మనకు క్షేమము. దేవునికి స్తోత్రం.